పట్టభద్రులను కలవడానికి చేసిన సందర్భంగా వాస్తవ పరిస్థితులపైన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ యొక్క కుట్రలను బహిర్గతం చేయడంతో నిన్నటి వరకు అబద్ధ ప్రచారాలతో మేమే నెగ్గుతున్నామని ప్రచారం చేసుకున్నటువంటి బీజేపీ నాయకులు ఒక్కసారిగా కన్నుతున్నారు. మరి ముఖ్యంగా రాష్ట్రంలో కిషన్ రెడ్డి, సంజయ్ ఇతర వాళ్ళ అదేవిధంగా అరవింద్ కావచ్చు, అదేవిధంగా మంగళశ్రీని కావచ్చు, వీళ్ళంతా కూడా పరేషన్ అయిపోతారు. ఎట్లా నిజామాబాద్ పట్టణంలో ముఖ్యమంత్రి గారు అడుగుపెట్టిండో ఆ క్షణం నుంచి వాళ్ళు విపరీతమైన ఆందోళనకు గురవుతున్న పరిస్థితిని ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పారు, ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ, బీసీల కులగల విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, మరి ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కానీ, 500 రూపాయల సిలిండర్ కానీ, యువకులకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం విషయంలో కానీ, ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని ముందుకెళ్తున్న సందర్భాన్ని వివరిస్తూ నిజంగా మేము చేసామని నమ్ముతేనే మాకు ఓటేయండి, లేకుంటే మీ ఇష్టమనే మాట చెప్పడం అంటే అది దమ్మున్న ధైర్యం ఉన్న నాయకులు మాత్రమే చేయగల ఒక సాహసమైన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా బీజేపీ వాళ్ళు ఇప్పటికి కూడా మేము ఇది చేసామని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేవు. ఎప్పుడు చూసినా మా మోడీ న్యూస్ చేయాలి అని మాట్లాడుతుంటారు. అదే విషయాన్ని స్పష్టంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలకు నిన్నటి వరకు ఈ మాటలకే మేము లీడిస్తామని చెప్పినటువంటి 2 ఎమ్మెల్యేలు ఒక్కడిసారి కమ్ము తినడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు అబద్ధం మాట్లాడాలని, ముఖ్యమంత్రి గారు స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పినటువంటి వీళ్లకు మీకు బుద్ధి జ్ఞానం ఉంటే మీరు తెలుసుకోండి. ముఖ్యమంత్రి గారే ఓపెన్ ఛాలెంజ్ చేసింది ఓటర్లకు, నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మాకు ఓటు వేయకండి. మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు, వాస్తవాలు ఆలోచించండి, పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉండాలంటే నరేందర్ రెడ్డి గెలిపిమని చెప్పిండు. నరేందర్ రెడ్డి ఓటమనేది ప్రభుత్వానికో మా పార్టీకో నష్టం కంటే పట్టభద్రులకు నష్టపోతున్న విషయాన్ని స్పష్టంగా చెప్పినని ముఖ్యమంత్రి చెప్పిండు. నరేందర్ ఓడిపోతే మాకేమి, నరేందర్ రెడ్డి ఓడిపోతే మాకేం కాదని పిచ్చి ప్రేమ చేస్తున్నటువంటి ధన్పాల్ సూర్యనగర్ కావచ్చు, అదేవిధంగా రాకేష్ రెడ్డిలు మీరు వాస్తవాలకు దిగి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా 27వ తేదీ నాడు జరిగే పోలింగ్ లో పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వాస్తవ రూపం దాచిన లేదో మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా రేపు పట్టభద్రులైనటువంటి యువతి యువకులకు ప్రభుత్వంతో అనుసంధానంగా ఉండాల్సిన వ్యక్తిగా నరేందర్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2 చుట్టూగా మొదటి ప్రాధాన్యత ఓటేసి నరేందర్ రెడ్డి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా బీఆర్ఎస్ బీజేపీలు ఒక్కటైన విషయాన్ని తేటతెల్లం చేయడంతో ఈయన లీడర్ అయినటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు పాగలే హైదరాబాద్ లో మాట్లాడుతుంటే జిల్లాలో ఇద్దరు కూడా వీళ్ళు మధ్యప్రవేశించి మాట్లాడేటువంటి మాటలు ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.